మీద పగ తీర్చుకోవాలన్న కసితో ఆ దూరాలతోనే ఉంటూ తాంత్రిక విద్యలను అవపోసన చేయడం మొదలుపెట్టాడు. మనం ప్రాక్టీస్ దూరంగా ఉండాలి, ఆ ఫైర్ అవుతున్నాయి దూరంగా ఉండాలి, కళ్ళకి తగులుతాయి. అది బట్టల మీద పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పూజలు చేసేవాడు. అది ఫైర్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం దూరంగా పెట్టండి అమ్మా, పిల్లలకు దూరంగా పైకి చేయాలి. చివరకు తను కోరుకున్న శుద్ధ శక్తులు ఎన్నో సంపాదించాడు. తను ఇప్పుడు ఒంటి నిండా ప్రేత పిశాచాలు నివాసం ఉంటున్న అఘోరాలను మించిన తాంత్రికుడు ప్రతీకారం తీర్చుకోవాలని గద్వాల్ గడ్డ మీద మళ్ళీ అడుగు పెట్టాడు. సంఘాలు అందిస్తున్నారు. శ్రీ సిద్ధివినాయక యూత్ ఆధ్వర్యంలో మహావినాయకుని నిమగ్న ప్రార్థన జరుగుతుంది. గ్రామ పెద్దలందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తారని నువ్వెందుకు వచ్చావమ్మా? అరుణత అమ్మాలే, ఎంత బొమ్మాలే, ఇంత పంటయిందే. అమ్మ బొమ్మాలే, నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే, కానీ నిన్ను చంపా. 7 సంవత్సరాలు ఆడగారికి కరువైన ఈ పిశాచికి ఇంత అందాల గుట్ట ఎదురు పడుతుందని నేననుకోలేదు. ఏ బొమ్మాలే, ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని చెరిపి తర్వాత నీ ప్రాణాన్ని తీసి ఈ నట్టింట్లో నిన్ను సమాధి చేసి నీ ఆత్మని నా ఘోరకు నైవేద్యం పెడతా. వేదన నీది కాదు, నాది. ఆ రోజు నేను స్వారీ చేసిన గుర్రం కాళ్ళకే నన్ను కట్టి ఈర్పించి నా బతుకుని హీనం చేశావు కదే. దీన్ని బతుకుని చెయ్యాలి అసలు పైనుందే. ఎలాగో సోమరానికి మూడు తప్పుకున్నావుగా. ఆనందం నాది, అవకాశం నాది. రాసిన రాత ధర్మ మార్గమే తప్పికి ఆ దైవమే నీకు కీడురా. ఎదురుపోయినాడు ఎనుకదా నిన్ను నీవిక నాటి రావణుడు విషయవాంఛలకు దుర్మరణమా నాకా? చావు నేనంటే గజగజ ఉడికిపోతే పారిపోతే నిన్నే మేతగా వేస్తా. నా గబ్బుల సందడికి నీ గచ్చిన సబ్బుడి కలపవే పమ్మాలే.
ఆ